నమస్కారం అండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బ్రాహ్మడు బ్రహ్మదేవుడు. బెంగాల్ జానపద కథ. ఒకానొకప్పుడు బెంగాల్లోని సోనార్పరా అనే చిన్న గ్రామంలో ఒక బ్రాహ్మడు నివసిస్తూ ఉండేవాడు. అతనికి ఒక విచిత్రమైన సమస్య ఎదురైంది. అతడు ఎప్పుడు ఎక్కడ ఏ విందుకు వెళ్ళినా కడుపు నిండా తినలేకపోయేవాడు. ఏదో ఒక ఆటంకం కలిగి భోజనాన్ని సగంలోనే వదిలిపెట్టవలసి వచ్చేది. అతడు వేగంగా తిన్నా, నిదానంగా తిన్నా తన విధి నుంచి తప్పించుకోలేకపోయేవాడు. బ్రహ్మదేవుడు తన నుదుట రాసిన రాతగా దానిని భావించి అతడు తెగ బాధపడిపోయేవాడు. ఒకనాడు స్థానిక మహారాజా వారి భవనంలో జరిగే విందు భోజనానికి రమ్మని బ్రాహ్మడికి ఆహ్వానం వచ్చింది. అతడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ఈసారి నేను తప్పక కడుపు నిండా విందు భోజనం చేయగలను. వాళ్ళు గౌరవించేలా నా బట్టలను కాస్త శుభ్రంగా ఉతికిపెట్టు అని భార్యను పురమాయించాడు. మల్లెపువ్వులా ఉతికిన తెల్లటి ధోవతి కుర్తా ధరించి దర్జాగా బ్రాహ్మడు రాజభవనానికి బయలుదేరాడు. పచ్చటి వరి పైరు మధ్యగా గాలికి తల ఊపుతూ నిలబడ్డ పొడవాటి కాష్పూల్ చెట్ల అందాలను చూసి ఆనందిస్తూ నడవసాగాడు. రాజభవనం చేరగానే అతన్ని సేవకులు సాదరంగా ఆహ్వానించారు. విందు భోజనానికి కూర్చోబెట్టారు. పెద్ద వెండి పళ్ళాన్ని ముందుంచి సేవకులు ప్రేమతో వడ్డించారు. ఆ వంటలను చూడగానే బ్రాహ్మడి కళ్ళు రెండింతలయ్యాయి. మచర్జోల్, ఆలూ పోస్తో, బేగన్ భాజా, నెయ్యి, అన్నం, జల్పాయ్ చట్నీ, తీయటి పెరుగు అంటూ 20 రకాల పిండి వంటలు, వాటికి తోడు ఇంకా మరికొన్ని పదార్థాలు. అన్నీ సజావుగానే సాగుతున్నాయి. బ్రాహ్మడు తినడం ప్రారంభించాడు. పళ్ళెంలోని పదార్థాలలో 4వ వంతు తిన్నాడో లేదో ఉన్నట్టుండి దభీమన్న శబ్దం వినిపించింది. కంగారుతో తల పక్కకు తిప్పి చూశాడు. కప్పుకు కట్టి వేలాడదీసిన పెద్ద ఉట్టిమీద పెరుగుకుండా ఉట్టితాడు తెగడంతో నేలపై పడి చెల్లా చెదిరైపోయింది. వాటిలో 4-5 పెంకు ముక్కలు బ్రాహ్మడి పళ్ళెంలోకి వచ్చి పడ్డాయి. కడుపు నిండా తినకుండానే అతడు అక్కడి నుంచి లేవవలసి వచ్చింది. అతడు బయలుదేరుతుండగా మహారాజా వారు ఎదురుపడి, ఠాకూర్ మహాశయ్, సేవకులు అన్నీ వడ్డించారు కదా, తృప్తిగా భోంచేశారు కదా అని అడిగాడు ఎంతో ఆప్యాయంగా. లేదు ప్రభు, తృప్తి లేదు. అయినా అందుకు ఎవరిని నిందించి ప్రయోజనం లేదు. అంతా విధాతరాత అంటూ బ్రాహ్మడు జరిగినదంతా ఏకరువు పెట్టాడు. ఇది విన్న మహారాజావారు కలవరపడ్డారు. ఠాకూర్ మహాశయ్, ఇప్పుడు విందు సమయం దాటిపోయింది. దయచేసి ఈ రాత్రికి ఇక్కడే బస చెయ్యండి. రేపు నేను తమరికి దగ్గర ఉండి స్వయంగా వడ్డిస్తాను. మీరు కడుపు నిండా విందారగించవచ్చు అన్నారు. బ్రాహ్మడు అందుకు అంగీకరించాడు. మరునాడు మళ్ళీ విందు ఏర్పాటైంది. మహారాజావారు పాకశాస్త్ర ప్రవీణుడు కావడంతో ఆయనే స్వయంగా వంటలు తయారు చేశారు. అంతా సిద్ధమయ్యాక బ్రాహ్మడు భోజనానికి కూర్చున్నాడు. మహారాజావారు దగ్గరే ఉండి బ్రాహ్మడి భోజనానికి ఏ మాత్రం ఆటంకం రాకుండా సర్వజాగ్రత్తలు తీసుకున్నారు. పైనుంచి విరిగి పడటానికి కానీ, పక్కల నుంచి ఎగబాగడానికి కానీ ఏదీ కనిపించకపోయేసరికి బ్రహ్మదేవుడు బ్రాహ్మడి విందుకు ఎలాంటి ఆటంకము కలిగించలేకపోయాడు. తీవ్రంగా ఆలోచించిన బ్రహ్మ చటుక్కున ఒక చిన్న బంగారు కప్పగా మారి బ్రాహ్మడు భోజనం చేస్తున్న అన్నం మీదకి దూకాడు. అయితే బ్రాహ్మడు విందు భుజించే ఉత్సాహంలో ఉన్నాడు కనుక దానిని గమనించలేదు. బంగారు కప్పతో పాటు గుప్పెడు అన్నం తీసుకుని నోట్లో వేసుకుని అలాగే మింగేశాడు. అన్నంతో పాటు బంగారు కప్ప కూడా బ్రాహ్మడి కడుపులోకి చేరింది. బ్రాహ్మడు కడుపు నిండా తిని ఒకసారి తృప్తిగా త్రేంచి లేచి చెయ్యి కడుక్కుని సుగంధభరితమైన మిష్టీ పాన్ వేసుకుని రాజభవనం నుంచి వెలుపలికి వచ్చాడు. భుక్తాయాసం తీరాక మహారాజా వారిచ్చిన కానుకలతో
స్వగ్రామానికి బయలుదేరాడు. అతడు పొలాల గుండా నడుస్తూ ఉండగా, బ్రాహ్మడా, నన్ను వదిలిపెట్టు, దయచేసి నన్ను బయటకు వదులు అన్న మాటలు వినిపించాయి. బ్రాహ్మడు ఉలిక్కిపడి చుట్టుపక్కల ఒకసారి కలియ చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. కొన్ని అడుగులు ముందుకు వెయ్యగానే, బ్రాహ్మడా, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు అనే మాటలు మళ్ళీ వినిపించాయి. నేను నిన్ను వదలడమేమిటి? అసలు నువ్వెవరు అని అడిగాడు బ్రాహ్మడు. నేనే విధాతను, బ్రహ్మదేవుణ్ణి అనే మాటలు వినిపించాయి. ఎక్కడున్నావు అని అడిగాడు బ్రాహ్మడు. నీ కడుపులో ఉన్నాను. చిన్న బంగారు కప్పగా మారి నువ్వు తింటూ ఉన్న అన్నం మీదకి దూకాను. అయినా నువ్వు గమనించకుండా అన్నంతో పాటు అలాగే మింగేశావు. అలా నీ కడుపులోకి చేరాను అన్నాడు బ్రహ్మదేవుడు. ఆహా, అదా సంగతి. ఆటంకం లేకుండా కడుపు నిండా ఎలా తినగలిగానా అన్న అనుమానం నా మనసును ఇంకా పీడిస్తూనే ఉన్నది. ఇప్పుడే తెలిసింది అసలు సంగతి. నీకు మంచి శాస్తి జరిగింది. ఇక నన్నేమీ చెయ్యలేవు. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడికే చేరావు. ఇక నిన్ను వదలను కాక వదలను అంటూ గొంతును బిగువుగా మూసుకున్నాడు బ్రాహ్మడు. బ్రహ్మదేవుడు ఎంత చెప్పినా వదలకూడదన్న దృఢ నిశ్చయంతో బ్రాహ్మడు నోరు గట్టిగా మూసుకుని ముందుకు నడవసాగాడు. బ్రహ్మ సృష్టికి అంతరాయం కలగడంతో ముల్లోకాలలో అల్లకల్లోలం చెలరేగింది. బ్రహ్మ లేకుండా ఏదీ సవ్యంగా సాగదు కదా. ఏం చెయ్యాలో పాలుపోక దేవతలందరూ ఒకచోట సమావేశమై సమాలోచన జరిపారు. చాలాసేపు చర్చలు జరిగాక సంపదలకు, అదృష్టానికి అధిదేవత అయిన లక్ష్మీదేవిని బ్రాహ్మడి దగ్గరికి పంపి బ్రహ్మను విడిపించాలని నిర్ణయించారు. లక్ష్మీదేవి దేవతల కోరికను కాదనలేక భూలోకానికి దిగివచ్చింది. ఆమెను చూడగానే బ్రాహ్మడు ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత లేచి నిలబడి చేతులెత్తి నమస్కరించి ఆమెను కూర్చోమన్నాడు. తరువాత, మహాలక్ష్మీదేవి ఏం పని మీద వచ్చారో తెలుసుకోవచ్చా అన్నాడు. విధాతను నువ్వు నీ కడుపులో చెరబట్టావు. ఆయన లేకుండా 3 లోకాలలో ఏ పని సక్రమంగా సాగడం లేదు. దయచేసి ఆయన్ను వదిలిపెట్టు అన్నది లక్ష్మి. ఆ మాటలు వినగానే బ్రాహ్మడు కోపంతో మండిపడ్డాడు. ఆ దుడ్డుకర్ర ఎలా తీసుకురా అని భార్యను కేకవేసి, ఈ దేవతకు నేనెవరో తెలియచెబుతాను. ఇంతకాలం జీవితంలో ఏ క్షణాన గాని నన్ను కన్నెత్తి చూడని మహాతల్లి ఇప్పుడేదో కాలం కలిసి వస్తే మన ఇంటిని వెతుక్కుంటూ వచ్చి దానిని కాస్త చెడగొట్టడానికి చూస్తోంది. దుష్టుడైన ఆ విధాతను వదిలిపెట్టమని పెద్ద సలహా ఇస్తోంది. ఎన్నడూ రుచి చూడని 4 దెబ్బలు తగిలిస్తే సరి అన్నాడు. లక్ష్మీదేవి హడలిపోయింది. అంతకు ముందెన్నడూ ఎవ్వరూ ఆమెతో అంత పరుషంగా మాట్లాడలేదు. ఆమె ఆ క్షణమే వెనుదిరిగి దేవలోకానికి వెళ్ళి దేవతలకు జరిగింది చెప్పింది. ఆ తరువాత దేవతలు చదువుల తల్లి సరస్వతిని బ్రాహ్మడి దగ్గరకు వెళ్ళి బ్రహ్మను విడిపించమని సరస్వతిని చూడగానే బ్రాహ్మడు గౌరవంతో లేచి నిలబడి భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి, నా వల్ల కాగల కార్యం ఏమిటి తల్లి అని అడిగాడు. సరస్వతి వచ్చిన పని చెప్పగానే బ్రాహ్మడు మళ్ళీ ఆగ్రహోదగ్రుడయ్యాడు. దుడ్డుకర్ర తెమ్మని భార్యను కేకవేసి, బాల్యంలో ఏదో 4 అక్షరం ముక్కలు నేర్చుకున్నానే తప్ప ఆ తరువాత ఆ చదువుల తల్లి కరుణ నా దరిదాపులకు రాలేదు. ఎన్నాళ్ళు నా కడుపు కొడుతూ వచ్చిన బ్రహ్మదేవుడు ఇప్పుడేమో తను హాని చెయ్యలేని చోటికి చేరాడు. నేను ఆయన్ను విడుదల చెయ్యాలట. బాగుంది వరస. ఆ దుడ్డుకర్ర ఇటు అందుకో, ఈమెకు సరైన పాఠం నేర్పుతాను అన్నాడు. సరస్వతి కూడా భయపడిపోయి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఆఖరికి పరమశివుడే బ్రాహ్మడి దగ్గరకు వచ్చాడు. బ్రాహ్మడు శివభక్తుడు కనుక ఆయన్ను గౌరవంతో ఆహ్వానించి ఆసనంలో కూర్చోబెట్టి సంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో పూజించాడు. అంతా అయ్యాక, ఏమిటి తమ ఆజ్ఞ అన్నట్లు చేతులు జోడించుకుని వినయంగా నిలబడ్డాడు. విధాతను వదిలిపెట్టమని శివుడు ఆదేశించాడు. ప్రభు, నేను మీ ఆనతిని శిరసావహిస్తాను. అయితే నా సమస్యకు పరిష్కారమేమిటో తమరే సెలవివ్వాలి. నేను దుర్భరమైన జీవితం గడిపాను.
దానికంతటికీ మూల కారణం ఈ విధాతే అన్నాడు దీనంగా. ఇక నీకు ఆ భయం వద్దు. నా భక్తుడివైన నిన్ను నాతో దేవలోకానికి తీసుకువెడతాను. అక్కడ విధాత తంత్రాలేవి నీ మీద పనిచెయ్యవు అన్నాడు శివుడు. ఆ తరువాత బ్రాహ్మడు నోరు పెద్దగా తెరిచి కప్పరూపంలో ఉన్న బ్రహ్మదేవుణ్ణి వెలుపలికి వదిలిపెట్టాడు. ఆ పిమ్మట శివుడు ఇచ్చిన మాట ప్రకారం బ్రాహ్మణ్ణి, అతని భార్యను తనతో పాటు దేవలోకానికి వెంటబెట్టుకుని వెళ్ళాడు. కథ సమాప్తం. వింత జోస్యం. ఉత్తరప్రదేశ్ జానపద కథ. తన ఒకే ఒక కూతురు చమేలీకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపాక సావిత్రి ఆజీ చీకు చింత లేకుండా ప్రశాంతంగా కాలం గడపసాగింది. చమేలీ భర్త ఫతింగా మంచివాడు, చాలా సరదా మనిషి. తన కూతురికి మంచి భర్త లభించాడని, అతని నీడలో ఆమె సుఖపడుతుందని ఆజీ సంతోషించింది. సావిత్రి ఆజీని చూడటానికి ఒకనాడు కూతురు అల్లుడు వచ్చారు. వాళ్లను ఊరి పొలిమేరలోనే చూసిన పక్కింటి కుర్రవాడు పరుగు పరుగున వచ్చి, ఆజీ, మీ కూతురు అల్లుడు వస్తున్నారు అని చెప్పాడు. సావిత్రి ఆజీ పట్టరాని సంతోషంతో, నాయనా బాలేసర్, పూలా చాచీ దగ్గరకు వెళ్ళి లోటా పాలు తీసుకురా, మా ఇంటికి చుట్టాలొచ్చారని చెప్పు, త్వరగా రావాలి మరి అన్నది. బాలేసర్ లోటా అందుకుని పరుగు లంకించుకున్నాడు. ఆజీ అప్పటికే తన మధ్యాహ్న భోజనానికి దాల్ భాత్ తర్కారీ వండుకున్నది. ఇప్పుడు తన ముద్దుల కూతురు భర్తతో వస్తున్నది కదా, అందుకని రొట్టెలు తయారు చేయడానికి కూర్చున్నది. చమేలీ తిన్నగా వంటగదిలో ఉన్న అమ్మ దగ్గరకు వెళ్ళి కూర్చున్నది. ఆమె వెనుకగా వచ్చిన ఫతింగా మాత్రం కాసేపు వాకిట్లో అటూ ఇటూ తిరిగాడు. ఇంటి మట్టి గోడల మీద వరుసగా పేర్చిన పెంకులను పరిశీలించి చూసి మురిసిపోయాడు. కప్పుకు ఆధారంగా ఉన్న కొయ్య వాసాలను చూసి ముగ్ధుడైపోయాడు. ఇంటి గోడ చుట్టూ దిష్టిగని గీసిన ఎర్రమన్ను, సున్నంచారలను మునివేళ్లతో తాకుతూ వెళ్ళి ఇల్లును ఒకసారి చుట్టి వచ్చాడు. ఆ తరువాత ఒకసారి మెల్లగా పెరట్లోకి వెళ్ళాడు. అప్పుడతనికి వంటగదిలో నుంచి వింత శబ్దాలు వినిపించాయి. కొంతసేపు అక్కడే ఉండి వాటిని జాగ్రత్తగా విన్నాడు. ఆ తరువాత తనలో తాను ముసిముసిగా నవ్వుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు. పిల్లలను చూసిన తల్లి కోడిలా ఆజీ సంబరంతో వాళ్లకు భోజనం సిద్ధం చేయసాగింది. కంచు పళ్ళాలను కడిగిపెట్టింది. గిన్నెలను అమర్చింది. ఒక గిన్నెలో చిక్కటి మీగడ పాలు, మరొక గిన్నెలో చౌలీపాన్, ఇంకొక గిన్నెలో పప్పు వడ్డించింది. ఒక్కొక్క పళ్ళెంలోనూ కొన్ని రొట్టెలు, ఆలూ భాజియా వడ్డించింది. ఆ తరువాత అల్లుణ్ణి, కూతుర్ని భోజనం చేయడానికి పిలిచింది. తన పళ్ళెంలో 5 రొట్టెలు, భార్య పళ్ళెంలో 4 రొట్టెలు ఉండడం ఫతింగా గమనించాడు. అత్తయ్య, మరి మీకు రొట్టెలు ఏవి అని అడిగాడు ఆజీని. పెరట్లో ఉన్నప్పుడు వంటగదిలో నుంచి వచ్చిన శబ్దాలను లెక్కబెట్టి పెనం మీద 9 రొట్టెలే కాల్చినట్టు అతడు అప్పటికే గ్రహించాడన్నమాట. ఉన్నాయి ఉన్నాయి, వంటగదిలో ఉన్నాయి అంటూ రొట్టెలు ఉంచిన కొయ్య మూకుడును చటుక్కున దగ్గరకు లాక్కున్నది ఆజీ. అత్తయ్య, నా దగ్గర ఏదీ దాచకు, నాకు జోస్యం తెలుసు అన్నాడు ఫతింగా నవ్వుతూ. చమేలీ భర్తకేసి ఆశ్చర్యంగా చూస్తూ, అలాగా, అయితే అమ్మ ఎన్ని రొట్టెలు కాల్చిందో చెప్పు చూద్దాం అన్నది. ఫతింగా కొన్ని క్షణాలు కళ్ళు మూసుకున్నాడు. ఎవ్వరికీ వినిపించకుండా మనసులో ఏదో గొణిగాడు. ఆ తరువాత కళ్ళు తెరిచి 9 అన్నాడు. చమేలీ కొయ్య మూకుడులోకి చూసింది. అందులో ఒక్క రొట్టె కూడా లేదు. నేను అన్నం తింటానులే అన్నది ఆజీ కాస్త ఇబ్బందిగా. ఆ తరువాత ఆమె, రొట్టెలు లెక్క పెడుతూ కూర్చున్నారేమిటి, చల్లారిపోకముందే వేడివేడిగా తినండి అన్నది. మరికొన్ని గంటలలో అల్లుడి రొట్టెల జోస్యం గురించి ఊరంతా తెలిసిపోయింది. మరునాడు మధ్యాహ్నం భోజనం ముగించి ఆజీ చమేలీ గోధుమ పుల్లలతో విసనకర్రలు తయారు చేసుకోవడంలో నిమగ్నులైపోయారు. ఫతింగా మంచం మీద గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు.
అప్పుడు బట్టలు ఉతికే కళ్ళు దోబి రొప్పుతూ రోజుతూ అక్కడికి వచ్చి, ఆజీ, నా గాడిద కనిపించడం లేదు. మీ అల్లుడి గారిని కాస్త అడిగి అది ఎక్కడుందో చెబుతారా అన్నాడు. ఆజీ ఇంట్లోకి వెళ్ళి అల్లుణ్ణి లేపి విషయం చెప్పింది. ఫతింగాకు దిక్కు తోచలేదు. వెర్రివాడిలా దిక్కులు చూశాడు. గాడిద ఎక్కడికి వెళ్ళిందో తనకేం తెలుసు? కళ్ళు మూసుకుని ఆలోచించడానికి ప్రయత్నించాడు. నిప్పులు చెరిగే ఈ ఎండలో గాడిద ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? కళ్ళు తెరచి దోబిక్కేసి చూస్తూ, గాడిదలు రాజభవనం పక్కన మేస్తున్నాయి. నీ గాడిదకు రాజయోగం పట్టింది అన్నాడు గంభీరంగా. కళ్ళు దోబి పరుగు పరుగున రాజోద్యానానికి వెళ్ళాడు. గాడిద అక్కడే ఒక చెట్టు నీడన పచ్చిక మేస్తున్నది. ఫతింగా కీర్తి కారు చిచ్చులా వ్యాపించింది. మరునాడు సాయంకాలం ఫతింగా అరుగు మీద కూర్చుని అత్తగారిచ్చిన బెల్లం కలిపిన మజ్జిగ ఆనందంగా తాగుతున్నాడు. అప్పుడక్కడికి దళనాయకుడు వచ్చాడు. సేనాధిపతి షేర్ సింగ్ గుర్రం కనిపించలేదట. మరి దాని ఆచూకీ గురించి ఫతింగాను అడగకుండా వేరెక్కడికి వెళ్ళగలడు? అతడి ప్రఖ్యాతి అలాంటిది. ఫతింగాకు ఇప్పుడు నిజంగానే విచారం పట్టుకున్నది. ఇది పెద్దవాళ్ల వ్యవహారం. భగవంతుడా, పట్టుబడిపోతానేమో అనుకుంటూ మెల్లగా ఆలోచించసాగాడు. ఆకలితో అలసిపోయిన గుర్రం ఎక్కడికి వెళుతుంది? పారిపోయిన గుర్రాన్ని పట్టుకోవాలంటే ఏపుగా పచ్చగడ్డి పెరిగి ఉన్న గడ్డివాముల సమీపంలో వెతికి చూడక తప్పదు అన్నాడు కాస్త తగ్గు స్వరంతో, దళనాయకుడికి వినిపించినట్టు. భటులకు నిజంగానే గడ్డివాముల దగ్గర పచ్చగడ్డి మేస్తూ గుర్రం కనిపించింది. సేనాధిపతి సంతోషంతో కానుకగా వెండి నాణేలు పంపాడు. అయినా ఫతింగాకు భయం పట్టుకున్నది. తన బండారం బయటపడకముందే ఊరు వదిలి వెళ్లాలనుకున్నాడు. రేపు వేకువజామునే ప్రయాణం, సిద్ధంకా అని భార్యను హెచ్చరించాడు. మరునాడు పొద్దున్న వాళ్ళు ప్రయాణానికి సిద్ధమవుతుండగా రాజభవనం నుంచి వచ్చిన ఒక భటుడు, ఫతింగా, మన రాణిగారు కనకలతాదేవి తన నౌలఖాహారం పోగొట్టుకున్నారు. అది ఎక్కడుందో తమరే చెప్పాలి అన్నాడు. ఫతింగాకు గుండె కొట్టుకోవడం ఆగినంత పనయింది. రాజభవనం నుంచి ఆజ్ఞ, దీంతో తన ఆటకట్టు అనుకున్నాడు. కారాగారం గదులు ఎలా ఉంటాయో కదా అన్న ఆలోచన అతడి మనసులో కదలాడసాగింది. రాణిగారు కంఠహారాన్ని ఎక్కడ పెట్టారు అని అడిగాడు వచ్చిన భటుణ్ణి. సేనమందిరంలోని శయ్య సమీపంలో. మిగిలిన ఆభరణాలతో పాటు ఆ కంఠహారాన్ని కూడా తీసిపెట్టారు. నిద్ర లేచి చూస్తే అదొక్కటే కనిపించడం లేదు అన్నాడు భటుడు. అంటే ఆభరణం దొంగిలించబడినప్పుడు రాణిగారు నిద్రలో ఉన్నారన్నమాట అని మనసులో అనుకుంటూ, రాణిగారి ఆభరణాన్ని వేరెవ్వరు దొంగిలించగలరు? నీందియా రాణి దోషి అన్నాడు పలవరిస్తున్నట్టు. నీందియా రాణి అంటే నిద్రాదేవి. రాజభవనంలోని పరిచారికలలో నీందియా రాణి ఒకతే అన్న సంగతి ఫతింగాకు తెలియదు. కానీ ఆ భటుడికి తెలుసు. ఆహా, నేను అప్పుడే అనుమానించాను అంటూ రాజభవనానికి వెళ్ళి నీందియా రాణిని పిలిచి నిలదీశాడు. నీందియా దొంగతనాన్ని ఒప్పుకుని హారాన్ని తెచ్చి అప్పగించి క్షమాపణ వేడుకున్నది. ఫతింగా ఈ గండం నుంచి కూడా బయటపడ్డాడు. ఇంకా కొంతసేపు ఆలస్యం చేస్తే మరే గండం ముంచుకు వస్తుందో కదా అని అతడు హడావిడిగా బయలుదేరి వీధిలోకి వచ్చాడు. రాజుగారు రమ్మంటున్నారు అంటూ ఇద్దరు భటులు ఎదురయ్యారు. ఫతింగా తడబడే అడుగులతో రాజు సమక్షానికి చేరాడు. రాజు దుర్గ్ విజయ్ సింగ్ ఒత్తైన కనుబొమ్మలు ముడిచి, ఆహా, నువ్వేనా జోస్యం చెప్పే ఘనుడివి? నిన్ను గురించి చాలా విన్నాను. అయినా నాకు నమ్మకం కుదరడం లేదు. ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నదేమిటో సరిగ్గా చెప్పావా? నిన్ను జమీందారీతో సత్కరిస్తాను. తప్పుగా చెప్పావో నున్నగా తల గురిగించి ముఖానికి మసిపూసి గాడిద మీద కూర్చోబెట్టి రాజ్యమంతా తిప్పిస్తాను అంటూ పిడికిలి బిగించాడు. ఫతింగాకు మతిపోయినట్టయింది. ముచ్చెమటలు పోశాయి. నోట మాట పెగలడం లేదు.
ఎలా తప్పించుకోవాలో తెలియడం లేదు. హడలిపోయిన ప్రాణం ప్రభువుల గుప్పెట్లో విలవిలలాడుతూ రెపరెపలాడుతున్నది అన్నాడు వణుకుతూ ఉన్న కంఠస్వరంతో. తన ప్రాణం రాజుగారి చేతుల్లో ఉంది అన్నది అతడి మనోభావం. రాజు ఆశ్చర్యంతో బిగించిన పిడికిలిని తెరవగానే ఒక మిణుగురు పురుగు ప్రాణం కోసం తపిస్తూ కనిపించింది. భలే సరిగ్గా చెప్పావు. ఒక కీటకాన్ని నా గుప్పిట బంధించాను. నువ్వు మహాజ్యోతిష్కుడివి. ఇప్పుడే నీకు జమీందారిని ఇస్తున్నాను అంటూ రాజు పరమానందంతో ఫతింగాను విలువైన కానుకలతో ఘనంగా సత్కరించాడు. ఫతింగా మహాజ్యోతిష్కుడు అన్న కీర్తి వెన్నంటి రాని విధంగా అత్తవారి ఊరికి వీలైనంత ఎక్కువ దూరంలో ఉన్న జమీందారిని కోరుకున్నాడు. కథ సమాప్తం.